కేసీఆర్ సంతానంలా కొడుకు కంటే బిడ్డ మీదనే ఎక్కువ ప్రేమ ఉంటదని అంటారు. అందుకే ఎంపీగా ఓడిపోయినా ఎమ్మెల్సీని చేసిండు అని కూడా అంటారు. ఏదన్నా కావాలని కవిత పట్టుబడితే తప్పకుండా ఇస్తాడట కేసీఆర్. అగు అంత పాయరం ఉంటది బిడ్డ మీద. అసొంటి కేసీఆర్ బిడ్డగా అనిపిస్తే ఏం చేసిండో చూడండి. చూసిండ్రా కేసీఆర్ లిఫ్ట్ల నుంచి బయటికి వెళ్ళినప్పుడు కవిత ఎక్కడున్నదో దూరంగా మెట్లకాడ ఒక్కతే నిలబడి చూస్తున్నది. చెయ్యికి దట్టి కట్టేతానికి దగ్గర కూడా వస్తలేదు. అదే అంతకుముందు అయితే మీరందరు కాదు ఇక్కడ నేనే ఉన్నా అన్నట్టు ముందు కురుకొచ్చి కేసీఆర్కు అన్నీ చేస్తుండేది. ఆమడ దూరాన్ని నిల్చొని చూస్తున్నది. కేసీఆర్ లిఫ్ట్ల నుంచి దిగి కవితని ఎప్పుడొచ్చినో బిడ్డ అని ఒక్క మాట అడగలేదు తండ్రి. ఫామ్ హౌస్ల నుంచి బీఆర్కే భవన్ పోతున్నాడు కేసీఆర్ అని తెలిసి సీదా ఆడికే పోయిందట కవిత. అప్పుడే పల్లా రాజేశ్వర్ రెడ్డి జారివాడుతోని కొందరు అటు దిక్కుపోయిండ్రట. అప్పుడు కవిత ఫామ్ హౌస్ చేరుకునుడు కేసీఆర్ బయటికి వెళ్ళుడు ఒక్కసారే జరిగిందట. మరి హడావుడిలో కన్నబిడ్డ కవితను చూడలేదో లేకుంటే ఉత్తరాలు రాసిందనే కోపం పీక దాకున్నదో తెలియదు గాని కవిత దిక్కు కన్నెత్తి కూడా చూడలేదు. బయటికి వెళ్తుంటే కేసీఆర్ బట్టి బీఆర్ఎస్ లీడర్లు ఉన్నారు గాని కన్న బిడ్డ కడకే ఉండిపోయింది. ఇక్కడ వీడియోలో కూడా గట్లనే ఉన్నది ఎడమొహం పెడమొహం అన్నట్టు. మీడియా ముందు కవిత మా లీడర్ కేసీఆర్ అని అంటున్నది కానీ ఇప్పుడు కేసీఆర్ మాట్లాడకుండా అయిందని అంటుర్రు. మంచిగున్న పాలల్లో మైలేసినట్టు ఉత్తరాలు రాసి గత్తర లేపింది పార్టీలా. నవ్వేటోన్ ముంగట్నే బొక్క బోర్ల పడ్డట్టు వేసిందనే కోపం ఉండి ఇట్లా చేసిండు కేసీఆర్ అని అంటుర్రు కొందరు. మరి అంతే కదా, ఏదున్న పార్టీలో తక్లీఫ్ ఉంటే తండ్రి కాడికి పోయి కూర్చొని మాట్లాడితే అయిపోయే పని. కానీ ఉత్తరాలు రాసుడు, అవి బయటికి లీక్ అవుడు, లేని తలకాయ నొప్పులు వచ్చుడు కేసీఆర్కు ఇష్టం లేని పనులాయే. అందుకే గౌరాల బిడ్డ మీద కాసింత గుర్రు మీద ఉన్నాడు అని అంటుర్రు. కవిత ఎన్ని తిర్లుపాయలు వేసినా కేసీఆర్ కోపం తగ్గుడు కష్టమే అన్నట్టు చెప్తుర్రు. మరి చూడాలి.